హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24 ఫ్రేమ్స్. నాన్ స్టాప్ బిగ్ బాస్ కంటెస్టెంట్గా మంచి పేరు తెచ్చుకొని విశ్వక్ సినిమాతో మనందరికీ పరిచయమై రీసెంట్గా G5లో రిలీజ్ అయిన అజయ్ గాడు సినిమాతో ఎంతో ఫేమ్లోకి వచ్చారు అజయ్ గారు. ప్రస్తుతం అజయ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని సినిమా విశేషాలను తెలుసుకుందాం. హలో అజయ్ గారు, ఎలా ఉన్నారు? గుడ్ అండి, బాగున్నా. ఓకే, సో ఎందుకు అజయ్ గాడు అనే టైటిల్తోనే వచ్చారు? మీ పేరేనా? లేదండి, యాక్చువల్లీ వర్కింగ్ టైటిల్ వేరే ఉండేది. సో నేను బిగ్ బాస్ వెళ్ళి వచ్చిన తర్వాత సో మాకు టైటిల్ లేదనమాట. టైటిల్ వెళ్ళిపోయింది, అప్పటికి రెన్యువల్ చేయించలేదు టైటిల్ని. దాని తర్వాత మూవీ అంతా అయిపోయిన తర్వాత సో పిఆర్ఓ ఇచ్చిన ఐడియా ఏంటంటే మూవీలో నా పేరు అజయ్. దాని తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు రేపు నీ మూవీ వచ్చినా పలానా బిగ్ బాస్ అజయ్ మూవీ అంటారు కాబట్టి సో కొన్ని టైటిల్స్ అనుకున్నప్పుడు అజయ్ గాడు క్యాషీ అనిపించింది. అండ్ మూవీలో కూడా నా పేరు అజయ్ అండ్ స్టోరీ కూడా నా చుట్టే ఉంటుంది కాబట్టి సో దాంతో ఓకే యాప్ట్ అని చెప్పి. ఓకే, సో మీ పేరుకి మూవీకి అంత పర్ఫెక్ట్ సెట్ అయింది కాబట్టి అలా కుదిరింది అది. ఓకే, సో మంచి రెస్పాన్స్ వచ్చింది అజయ్ గాడుకి. G5లో మంచి రెస్పాన్స్ వచ్చింది కదా, ఎందుకంత హిట్ అవ్వలేకపోయింది అంటారు? అంటే హిట్ అయిందండి, యాక్చువల్లీ ట్రెండింగ్లో ఉంది. స్టిల్ ట్రెండింగ్ ఉందంటే 20 డేస్లో అంటే ఇట్స్ స్టిల్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అన్నట్టే. ఒకటి ఏంటంటే ప్రమోషన్స్ చాలా వీక్ అయిపోయాం. నేను నా ఫ్రెండ్సే ప్రొడ్యూస్ చేసుకున్నాం ఫిలిం. అంటే నాకు పెద్ద ప్రొడక్షన్ అయి ఉంటే ప్రమోషన్ కొంచెం వైడర్ రేంజ్లో ఉండేది. అండ్ మా మూవీ రిలీజ్ అయింది Jan 12th. సో పండుగ సీజన్, పండుగకి చాలా పెద్ద మూవీస్ ఉండేవి. అండ్ వాళ్ళ ప్రమోషన్ దూకులో మేము కొట్టుకుపోయాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే కూడా ఇండిపెండెంట్ సినిమా, చిన్న సినిమా అనేసరికి కూడా ఎవరంత ఎంకరేజ్ చేయలేదు. ఇప్పుడు యాక్చువల్లీ మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి NTV ఛానల్కి. ఎందుకంటే నేను మీకు ఎలాగైతే పర్సనల్గా మెసేజ్ పెట్టాను మా మూవీ చూడండి ఒకసారి నచ్చితే ఇంటర్వ్యూ చేయండి అని, అలా నేను చాలా ఛానల్స్కి పెట్టాను. కానీ ఇక్కడ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ రాలేదు, ఎందుకంటే వాళ్ళు చిన్న మూవీ అనుకొని ఉండొచ్చు. కానీ సో మీరు దాన్ని గుర్తించి నన్ను పిలిచారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మీకు ఛానల్కి థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ సో ప్రమోషన్స్ ప్రమోషన్స్ వల్లే ఇలా అయింది. కానీ ప్రమోషన్స్ వీక్ ఉన్నా స్టిల్ మేము OTT ట్రెండింగ్లో ఉన్నాము అంటే ఇట్స్ లైక్ ఐ థ్యాంక్స్ టు ఆడియన్స్ అందరికీ. అంటే ఎక్కడో మంచి సినిమాని బతికిస్తారు అనేది ప్రూవెన్ అనమాట. సో అక్కడ మేము సేఫ్ అయ్యేసరికి ఓకే వీఆర్ హ్యాపీ. ఓకే, సో పెద్ద సినిమా చిన్న సినిమా అనేది ఆడియన్స్కి ఉండదు. ఉండదండి, కానీ అట్లీస్ట్ ఏంటంటే తెలియాలి ఎట్లా ఒక మూవీ వచ్చింది అని చెప్పి తెలియాలి కదా, దాని ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే హిట్టర్లో మన చేతుల్లో లేదు. ఎందుకు ప్రమోషన్స్ చేయలేకపోయారు? అంటే ఎగ్జాస్ట్ అయిపోయామండి. ఏంటంటే మేము ఎవరు ఇండస్ట్రీ నుంచి అంటే నేను నా ఫ్రెండ్సే ప్రొడ్యూస్ చేసుకున్నాం ఫిలిం. అండ్ నా ఫ్రెండ్స్ కూడా ఎవరు ఇండస్ట్రీ నుంచి కాదు, వాళ్ళు ఏదో బిజినెస్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు. అండ్ వాళ్ళకి ఇది కూడా తెలియదు. ఇప్పుడు ప్రమోషన్స్ ఎలా అంటే గాలిలాగా, అంటే పీల్చుకుంటే బతకలేమో, అది కనిపించదు. అంటే మేము ఎంత ఖర్చు పెట్టేది కనిపించదు, కానీ అది కనిపిస్తేనే ఆడియన్స్ చూస్తారు. ఓకే ఈ సినిమా వచ్చిందంటే కదా, ఒక సినిమా వచ్చింది థియేటర్లో మిస్ అయ్యాము, అట్లీస్ట్ OTTలో చూద్దామని అది తెలియాలి కదా ఆడియన్స్. దానికి ఒక సర్టెన్ అమౌంట్ అవుతుంది. అది పెద్ద ప్రొడక్షన్ హౌసెస్కి వాళ్ళకి రెగ్యులర్ ఫ్లో ఉంటుంది కాబట్టి దే కెన్ హ్యాండిల్. మేము కొత్త కాబట్టి ఇప్పటికే చాలా ఈ ఇంట్రెస్ట్లు అవి అయిపోయేసరికి ఇంకా మేము చేసేది మేము చేసాం. ఓకే, సో అంటే ఇప్పుడు మీరు అన్నట్టు January 12th అనేది మీకు మైనస్ అయి ఉండొచ్చు కొంచెం కదా, కొన్ని డేస్ ఆగుండాల్సిందేమో కదా. అంటే బేసిక్గా OTT ఎలా ఉంటుంది అంటే వన్స్ OTT అప్రూవల్ అయిపోయిన తర్వాత డేట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో మనకి చాయిస్ ఉండదు. అండ్ వాళ్ళు అన్నది కూడా నాకు కరెక్టే అనిపించింది, ఎందుకంటే మనకి తెలుగులో ఇట్స్ పెద్ద ఫెస్టివల్ కాబట్టి లాంగ్ వీకెండ్ కదా. సో ఆల్మోస్ట్ 10 days హాలిడేస్ ఉంటాయి సంక్రాంతి. నేనేమనుకున్నానంటే ఫస్ట్ 1 week అంతా పెద్ద సినిమాలు చూసేసినా కానీ ఆడియన్స్కి ఇంకా సినిమాలు ఇంట్లో టైంపాస్ ఉంటుంది, అందరు ఫ్యామిలీ ఉంటారు కదా, సో OTTకి ఆడియన్స్ ఉంటుంది. అండ్ అదే జరిగింది. అంటే ఇప్పటికీ మేము కొంచెం సేఫ్ అయ్యాము అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 10 million 20 million స్ట్రీమింగ్ మినిట్స్ దాటిపోయాయి. ఇంకా స్టిల్ ట్రెండింగ్లో ఉన్నామంటే అది ఫెస్టివల్ వల్లే అని అనుకుంటున్నా, ఎందుకంటే ఆడియన్స్కి కొంచెం ఇంకా ప్రమోషన్స్ గట్టి ఉంటే ఓపెనింగ్స్ గట్టిగా ఉండేవి. మేబీ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సో అంటే మీ ఎంట్రీ ఎలా జరిగింది సినిమా రంగంలోకి? నాకు యాక్చువల్లీ ఇంజనీరింగ్ నుంచి మోడలింగ్లో ఉండేవాడిని. దాని తర్వాత మెల్లిమెల్లిగా సినిమాలు, ఫేస్బుక్ యాక్టివ్ ఉండేది అప్పుడు. సో ఆడిషన్స్కి వెళ్తూ ఫస్ట్ చేసిన ఫిలిం మహబూబా, ఆకాష్ ఫ్రెండ్గా ప్రొడ్యూసర్ ఫిలిం. దాని తర్వాత వస్తూనే ఉన్నాయి అనమాట. అంటే అక్కడ సపోర్టింగ్ చాలా మూవీస్లో చేశాను సపోర్టింగ్. పుష్పక విమానం చేశాను, ఓ బేబీలో చిన్న క్యారెక్టర్ చేశాను.
కనిపిస్తూ 1-2 సీన్స్ అలా. దాని తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక పెద్ద ఫిలిం చేసింది అంటే రాగల 24 గంటలు అని డమరుకం డైరెక్టర్ గారిది. అండ్ సత్యదేవ్ గారు హీరో చేశారు, నేను విలన్గా. దాని తర్వాత ఇంకా కంటిన్యూస్గా చేస్తున్నాను. ఒక్క అంటే నేమ్ వచ్చిందంటే బిగ్ బాస్ వల్ల కొంచెం ఐడెంటిఫికేషన్ ఎక్కువైంది. బిగ్ బాస్ సో విశ్వక్ కూడా బాగుంది. దానికి కూడా మంచి నేమ్ వచ్చింది. యాక్చువల్ విశ్వక్ కూడా అలాగే జరిగింది. ప్రమోషన్స్ వీక్ అయ్యి థియేటర్లో సరిగ్గా ఆడలేదు. మళ్ళీ ZEE5లోనే రిలీజ్ అయింది కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగో, అంటే 1 year ఎగో అనుకుంటా. కానీ అప్పుడు మంచి నేమ్ వచ్చింది. సో ఏం రియలైజ్ అయ్యారు మీరు? ఇప్పుడు విశ్వక్, అజయ్ గడు రెండు కూడా ప్రమోషన్స్ వీక్ అవ్వడం వల్లే. ఎగ్జాక్ట్లీ అండి. ప్రమోషన్స్ ఒకటి, ఇంకోటి ఏంటి అంటే ఇన్ ఏ గుడ్ బ్యాడ్ వే నాకు నేను హీరోగా చేసిన ఫిలిమ్స్ అన్ని ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ అనమాట. సో వాళ్ళకి రెగ్యులర్ ప్రొడ్యూసర్స్కి, పెద్ద ప్రొడ్యూసర్స్కి దే నో హౌ టు ప్రమోట్ ద ఫిలిం. అట్లీస్ట్ హిట్ టు ఫ్లాప్ పక్కనున్న వాళ్ళు పెద్ద సినిమాకి అంతే ప్రమోట్ చేస్తారు, చిన్న సినిమాకి అంతే ప్రమోట్ చేస్తారు. సో వాళ్ళకి అది తెలుసు ఎంత రీచబిలిటీ ఉంటుందని. ఇక్కడ తెలియదు. ఇక్కడ స్టార్టింగ్లో ఎలా ఉంటుంది అంటే కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్ ఉంటే మేము ఏదో చేసేస్తాం అనే ఉంటుంది, ఎవరికి కాన్ఫిడెన్స్ ఉంటుంది. రియాలిటీ ఎండ్లో వచ్చేసరికి తెలుస్తుంది. అదే జరిగింది విశ్వక్ అయినా. ఇంకో కొత్త సినిమా చేసాం ప్రేమదేశం అని. మూవీస్ బాగున్నాయి, యాక్సెప్ట్ చేస్తున్నారు జనాలు, మంచి నేమ్ వస్తుంది, కానీ తెలియట్లేదు ప్రమోషన్స్ లేక. అజయ్ గడుకి ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, హీరోగా అన్ని రోల్స్ కంప్లీట్ చేయడం అనేది ఈజీ టాస్క్ అయితే కాదు కదా. సో ఎలా మేనేజ్ చేశారు? నాకు నాది డైరెక్షన్ కోర్స్ అయిపోయింది. సో నేను యాక్చువల్లీ నాకు రైటింగ్, డైరెక్షన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండేది. నేను ఒక 2-3 ఫిలిమ్స్కి ఏడీగా, ఈపీగా, ప్రొడక్షన్ కంట్రోల్ అన్ని రోల్స్లో వర్క్ చేశాను. చేసి వర్క్ నేర్చుకున్న తర్వాతే నేను కోవిడ్ టైంలో, ఫస్ట్ కోవిడ్ చాలా లాంగ్ ఉంది, ఆ టైంలో రాసుకున్న స్టోరీస్ ఇవి. సో మేము చిన్నగా ఏదో చేద్దాము అని చెప్పి ఒక 4 ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చొని డిస్కస్ చేసి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. సో ఈ మూవీ కోసం అని చెప్పి నేను అప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాను. బిగ్ బాస్ ఆఫర్స్ అప్పుడు 2 times వచ్చాయి. సో అప్పుడు ఫండ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఫండ్స్ అయిపోయాయి, స్టక్ అయిపోయాం అందరం. కోవిడ్ వల్ల అందరి ఫైనాన్షియల్ ఇది అయిపోయింది. అంటే బిగ్ బాస్ ఆఫర్స్ అప్పటికి వచ్చాయి. అప్పుడు 2 times వచ్చాయి బిగ్ బాస్. అంటే ఓటీటీనా? ఫస్ట్ టీవీకి 2 times వచ్చింది, 4-5 వచ్చింది. నేను తీసుకోలేదు అప్పుడు, వేరే మూవీస్లో ఉండే. బట్ ఎందుకు మంచి బెస్ట్ ఆపర్చునిటీ కదా, తీసుకున్నాను కదా 6కి ఓటీటీకి తీసుకున్నారు. బట్ టీవీ అయితే ఇంకా మంచి ఫేమ్ వచ్చింది. యాక్చువల్టీ రీచ్ ఇంకా ఎక్కువ ఉండేది 100%. కానీ అప్పుడు అంటే వేరే మూవీస్ చేసాను. అప్పుడు రాగల 24 గంటలను మూవీ చేశాను. సో అందులో ఉండి లుక్ అది చేయొద్దు అనేసరికి ఇంకా చేయలేదు. ఓటీటీకి తీసుకున్నాను బెస్ట్ ఆప్షన్. ఇంకా 24/7 కదా, ఫస్ట్ టైం తెలుగులో 24/7 అంటే ఫస్ట్ టైం కదా అని చెప్పి. కానీ నాకు ప్లస్ అయింది. నాకు అంటే అప్పుడు ఒక 10 మందికి తెలుసు, 100 మందికి ఇప్పుడు తెలుసు. అట్లా ఆ విధంలో ప్లస్ అయింది. అండ్ ఎక్స్పోజర్ వైజ్ ఫినాన్షియల్గా డబ్బులు వచ్చాయి. సో అది ప్లస్ అయింది. ఓకే. సో మీ సినిమా కెరీర్ ఎలా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఏ రోల్తో స్టార్ట్ అయింది? ఫస్ట్ సపోర్టింగ్ రోల్, ఆకాష్ ఫ్రెండ్గా. అదే రోల్. ఓకే. దాని తర్వాత నేను ఓబేబీలో చిన్న రోల్ చేశాను. పుష్పక విమానంలో ఆనంద్ దేవరకొండతో పాటు విలన్గా ఒక రోల్ చేశాను. దాని తర్వాత రాగల 24 గంటలు కొంచెం పెద్ద సినిమా, పెద్ద బడ్జెట్ సినిమా, సత్యదేవ్ గారు హీరో, నేను విలన్గా చేశాను. సో అక్కడ నుంచి ఇంకా వస్తున్నాయి. అది కూడా అప్పుడే లాక్డౌన్ స్టార్ట్ అయింది, ఓటీటీలో ఎక్కువ హిట్ అయింది. దాని తర్వాత అదా శర్మ గారితో ఒకటి చేశాను, క్వశ్చన్ మార్క్ అని. అది హిందీలో రిలీజ్ అయింది, అది కూడా బాగా రీచ్ అయింది. ప్రేమదేశంతో ఇంకా ఎక్కువ ఎక్స్పోజర్ వచ్చింది, విశ్వక్ ఇవన్నీ కూడా. ఓకే. సో ZEE5 నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ZEE5 గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వాళ్ళు ఎంత సపోర్ట్ ఉంది అటువైపు నుంచి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్స్ అండి. ఎందుకంటే వాళ్ళు ఐడెంటిఫై చేశారు సినిమా. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఓటీటీ సీజన్కి వెళ్ళినప్పుడు స్టేజ్ మీద ఇదే చెప్పాను, సార్ నేను ఒక మూవీ తీసుకుంటున్నాను, నా ఇంట్రోలో కూడా అదే చెప్పాను, ఆ మూవీకి ఎక్స్పోజర్ కోసం అని చెప్పి నేను వచ్చాను, హెల్ప్ అవుతుందని. అని నాకు ఎక్స్పోజర్ వైజ్ హెల్ప్ అయింది. వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ ద్వారా మూవీ కంప్లీట్ కూడా చేసుకున్నాను. అంతా అయిపోయిన తర్వాత నాకు ప్రాబ్లం ఏమొచ్చింది అంటే 8 months మూవీ కంప్లీట్ అయ్యి సెన్సార్ అయిపోయిన తర్వాత అన్ని ప్రొడక్షన్ హౌసెస్కి, ఓటీటీ ప్లాట్ఫామ్స్కి తిరిగాను. వాళ్ళ రూల్స్ ప్రకారం, నార్మ్స్ ప్రకారం థియేటర్లో రిలీజ్ అయితే తప్ప మూవీ తీసుకోవట్లేదు ఇప్పుడు, లాస్ట్ ఇయర్ నుండి. ఏ మూవీ అయినా థియేటర్లో రిలీజ్ అవ్వాలి అండ్ అప్పుడే ఓటీటీకి అప్రూవల్స్ ఇస్తున్నారు. థియేటర్కి వెళ్ళాలి అంటే 50 to 75 lakhs మినిమం కావాలి. ఏ మూవీ అయినా సరే అట్లీస్ట్ రీచ్ అవ్వాలంటే ప్రమోషన్స్ కావాలి. అంత బడ్జెట్ లేదు. ట్రై చేసాము, కొందరు ప్రొడ్యూసర్స్ చేస్తామన్నారు, కొందరు తిప్పించుకున్నారు, కొందరు టైం వేస్ట్ అయింది, అంతే జరిగింది. 8 months టైం వేస్ట్ అయింది. మా ప్రెషర్ పెరుగుతుంది ఫినాన్షియల్ది. అప్పుడు ఆ టైంలో
Z5కి మూవీ పంపిస్తే వాళ్ళు చూసి జస్ట్ 1 సిట్టింగ్లో అప్రూవల్ ఇచ్చారు మాకు. మూవీ బాగుంది, కమర్షియల్గా ఉంది, డీసెంట్గా ఉంది, నీట్గా ఉంది, చూస్తారు అని చెప్పి నమ్మకంతో వితౌట్ థియేటర్ రిలీజ్ డైరెక్ట్ ప్రీమియర్స్కి ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్స్ టు Z5. అండ్ వాళ్ళు కూడా చాలా ప్రమోట్ చేశారు. Z5లో అన్నీ చాలా ప్రమోట్ ఇంకా స్టిల్ చేస్తున్నారు. అండ్ Z5కి అయితే ఆల్ టైమ్ నా థ్యాంక్స్. ఎందుకంటే నా విశ్వక్ కూడా అది అలాగే జరిగింది. ఇంకో మూవీ కూడా చేశాను Z5తో అలాంటి చిత్రాలు అని. ఓకే. సో అజయ్ గఢ్ సినిమాలో డ్రగ్స్ సాంగ్ కూడా చాలా బాగుంది, చాలా మంచి మీనింగ్ ఉంది కదా. సో ఎందుకు అది అంత రీచ్ అవ్వలేకపోయింది? నేను యాక్చువల్లీ ఆ మూవీ యూట్యూబ్ లో అలా వెళ్ళిపోతాయి కదా రిలీజ్ చేయగా. అదే నాకు వండర్ అండి. నాకు స్టిల్ ఇప్పటికీ తెలియదు ఏంటంటే ఆ మూవీ అంత నాకు అన్నిటికంటే మొత్తం మూవీలో ఎక్కువ ఖర్చు పెట్టింది ఆ సాంగ్ పైన. సెట్ వేసాము చాలా మేకింగ్కి, కానీ మీరు మేకింగ్ చూస్తే కూడా చాలా గ్రాండియర్గా తీసాము. సెట్ వేసి 3 days సాంగ్ తీసాము. మీనింగ్ఫుల్ లిరిక్స్ ఉన్నాయి, మంచి లోకల్ ర్యాపర్స్కి నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేను వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇచ్చాను. ఈవెన్ దో నేను ఫస్ట్ టైమర్ అయినా సరే చేసి నేను ఎక్కడికో వెళ్ళిపోతుంది సాంగ్ అనుకున్నాను. మీరు థియేటర్లో చూస్తే పాప్కార్న్ పట్టుకొని చూస్తే మీకు ఒక డిస్టర్బింగ్ విజువల్ ఉంటుంది, నో స్మోకింగ్ది. అలా కాకుండా నేను ఒక ఫ్రెండ్లీగా కైకోమమ్మ అని చెప్పి హుక్ లైన్ పెట్టి ఫ్రెండ్లీగా మంచిగా ర్యాప్ లాగా పాడుతూ చెప్పాను. నేను ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్నాను, కానీ రీచ్ అవ్వలేదు. 500K దగ్గరే ఆగినట్టు. సో ఆ కాన్సెప్ట్ అంతా మీదేనా? యా లిరిక్స్ మా ఏడీ రాశాడు శ్రీకాంత్ అని, కొన్ని లిరిక్స్ నేను చెప్పాను. అండ్ మ్యూజిక్ కంపోజర్ వచ్చేసి సుమంత్ అని, తను లోకల్ కంపోజర్ అనమాట. ర్యాప్స్ చాలా బాగుంటాయని సో ఆయన చేశాడు. అండ్ మిగతా కూడా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగుంటాయి. కెమెరామెన్ అజయ్ వాళ్ళు కూడా మంచి ఇచ్చేసాడు. ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. మీతో పాటు 2 హీరోయిన్లు వర్క్ చేశారు కదా, భాను అండ్ మెహతా. భాను గారు అండ్ శ్వేతా మెహతా అని, తను రోడీస్ విన్నర్. తను ఫస్ట్ టైం తెలుగులో. సో తను ఇంకా భానుశ్రీ అయితే తెలుసు. సో భానుశ్రీ మేము తిన లవ్ స్టోరీ, తను ఒక స్టోరీ. సో సో ఎందుకు అంటే వాళ్ళని ఆ రోల్ కి వాళ్ళే సెట్ అవుతారు అనిపించిందా? ఎలా? యాక్చువల్లీ 2 క్యారెక్టర్స్ 2 కాంట్రాస్ట్ చూపిద్దామని ఐడియా ఉండేది. సో భాను చూస్తే కొన్ని ఫొటోస్ చూసినప్పుడు బిగ్ బాస్కి వెళ్ళక ముందు శారీలో కొన్ని ఫొటోస్ చూసాను అనమాట. టిపికల్ తెలుగు అమ్మాయిలా ఉంటుంది తను చేసే రోల్స్ కొన్ని వెస్టర్నైజ్గా చేస్తుంది, కానీ టిపికల్ తెలుగు అమ్మాయి అంటారు భానుశ్రీని చూస్తే. నేను అదే శారీ ఫోటో తీసుకెళ్ళి చూపించాను. అంటే రోల్ ఇలా ఉంటుంది, ఒక సాంగ్ ఉంది, లవ్ సాంగ్, చాలా డీసెంట్గా ఉంటుంది సాంగ్, ఇది వినండి, మీ రోల్ ఇట్లా ఉంటుంది అంటే తను కూడా యాక్సెప్ట్ చేసింది. బాగుంది సాంగ్, ట్రెడిషనల్గా నాకు చేయాలని ఉంది అని. సో అది తనకి ఈ అమ్మాయి ఎలాగైతే మూవీలో ఉందో ఇంకొక అమ్మాయి శ్వేత మెహతా బయట కూడా అలాగే ఉంటుంది. ఫుల్ వెస్టర్నైజ్గా బోల్డ్గా మాట్లాడుతుంది. సో బాడీ అని ఆమెకి రియల్ టాటూస్ ఉన్నాయి. సో ఆమె ఫిట్నెస్లో కూడా ఉంది, అంటే కొంచెం బాడీ బిల్డింగ్ చేస్తుంది. సో నాకు ఈ కాంట్రాస్ట్ నచ్చింది. సో ఒరిజినల్ క్యారెక్టర్స్నే పెట్టారు. షూటింగ్ అంతా కూడా వాళ్ళతో చిల్లు ఉండేదా? బాగుండేది. నాకు నా ఫ్రెండ్స్ అందరే నా యాక్టర్స్, యాదమ్ రాజు అయినా, అభయ్ ఉన్నారు, అభయ్ బేతిగంటి ఉన్నారు, యాక్టర్స్ అందరూ. పృథ్వీ అని వేరే యాక్టర్, తేజ అని ఒక యాక్టర్ ఉన్నారు. సో వీళ్ళంతా నా ఫ్రెండ్సే, సపోర్టింగ్ రోల్స్ చేసిన వాళ్ళు. జయశ్రీ వాళ్ళు పాపం నన్ను ఒక ఫ్రెండ్ లాగానే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ గా చేయాలి, ఎందుకంటే నేను అన్ని తెలుసు వాళ్ళకి కాబట్టి. వాళ్ళ యాక్టర్స్ లాగా అసలు బిహేవ్ చేయలేదు, అండ్ ఫ్రెండ్స్ లాగానే ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. సో ప్రొడ్యూసర్ మీరే కాబట్టి మీకు కొంచెం బడ్జెట్ కూడా తగ్గించుంటారు. చేశారు 100%. పాపం వాళ్ళ సపోర్ట్ వల్లే ఇంత జరిగింది. 100% వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఆయనలో డబ్బులు వస్తే వాళ్ళకి ఏమైనా కాంపెన్సేట్ చేయొచ్చు. వస్తాయి. సో నెక్స్ట్ మూవీ మంచి హిట్స్ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఛాన్స్ నెక్స్ట్ ఎలాగో నెక్స్ట్ మంచిగా ఉన్నాయి లైనప్, సో చేయొచ్చు. ఓకే. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు కథాకేలి అని ఒకటి చేస్తున్నానండి. శతమానం భవతి డైరెక్టర్ గారు సతీష్ వేగేషన్ గారు. అయిపోయింది మూవీ, మార్చ్ ఆర్ ఏప్రిల్కి రిలీజ్ అనుకుంటున్నాము. అండ్ హాట్స్టార్తో ఒక వెబ్ సిరీస్ చేసాము, అది సూన్ రిలీజ్ అవుతుంది అఫీషియల్గా. దే వాంట్ టు అనౌన్స్ అనమాట. అండ్ ఇంకోటి కూడా హాట్స్టార్ వాళ్ళదే ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇంకొక మూవీ కూడా సైన్అప్ చేశాను పెద్దదే. సో అఫీషియల్గా ఉన్నాయి లైనప్ బాగానే. సో ఇప్పుడు మీరు వచ్చే అప్కమింగ్ మూవీస్ మీరు చెప్పినవి ఏ జోనర్లో ఉండబోతున్నాయి? కథాకేలి ఇట్స్ హారర్ థ్రిల్లర్, మంచి టైం పాస్ ఫిలిం. సో హారర్లో కానీ అలాంటి హారర్ జోనర్ ఇంకా రాలేదు, ఇప్పటిదాకైతే రాలేదు. చాలా చూసాము, కామెడీలో చూసాము, టిపికల్ ఇప్పుడు హారర్ భయపెట్టే మూవీస్ చూసాము. ఇలా ఈ కాన్సెప్ట్ కొంచెం కొత్తది, ఫస్ట్ టైం మనం
దయ్యాల కథలు అందరికీ చెప్తాము, దయ్యంకే కథ చెప్తే ఏంటి పరిస్థితి అని, ఓకే దయ్యంకే కథ చెప్పే పరిస్థితి వస్తే ఏంటి అని. ఓకే చూడ బాగుంటుంది. సో దీనికి ప్రమోషన్స్ విషయంలో ఏం కాంప్రమైజ్ అవ్వట్లేదు. శతవనం పోతే డైరెక్టర్ గారు కదా, ఆయనకున్న సర్కిల్కి ఇంకా. సో ప్రొడ్యూసర్ ఎవరు? ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు, సో మోస్ట్లీ చేస్తారు కొత్త. ఓకే సో కో యాక్టర్స్ ఎవరైనా? చాలా మంది ఉన్నారు. అనన్య నాగల గారు ఫీమేల్ లీడ్గా చేశారు. అండ్ యాక్చువల్లీ 3 groups 3 stories ఉంటాయి అన్నమాట అందులో. ఆ 3 stories కూడా ఈశ్వర్ గారు ఉన్నారు. సో చాలా మంది, అవినాష్ గారు, జబర్దస్త్ టీం వీళ్ళందరూ పెద్ద ఇదే వస్తుంది, పెద్ద కాస్టింగ్స్ అనే వస్తుంది. ఓకే సో ఇప్పటి వరకు మనం సినిమా ఫీల్డ్ గురించి మాట్లాడుకున్నాం కదా, సో మీ పర్సనల్గా చెప్పండి, అంటే ఎక్కడ బోర్న్ అండ్ బాటప్? నేను నిర్మల్ అండి. సో బేసిక్గా మా ప్రాపర్ వచ్చేసి నిర్మల్, ఆదిలాబాద్ డిస్టిక్, నిర్మల్ డిస్టిక్. కానీ నేను ఇంటర్ తర్వాత ఫ్యామిలీ అంతా ఇక్కడ షిఫ్ట్ అయ్యామన్నమాట. డాడీ వాళ్ళ ఇంటి బిజినెస్ అనమాట. సో ఇంటర్ నుంచి ఇక్కడే, ఇంకా నేను ఇంటర్మీడియట్ నుంచి నా స్టడీస్, ఇంజనీరింగ్, దాని తర్వాత మూవీస్ అంతా ఇక్కడే. ఓకే ఓకే సో మరి ఈ ఫీల్డ్లోకి రావడం ఇంట్లో వాళ్ళకి ఇష్టమేనా? లేదు, అసలు లేదు, ఉండదు కదా. కానీ ఏం లేదు, ఇప్పుడు దే ఆర్ హ్యాపీ విత్ ద ప్రోగ్రెస్. సో ఐఎమ్ నాట్ డిపెండెంట్ ఆన్ దెమ్. సో బేసిక్గా ఓకే. సో మీకు బిగ్ బాస్ ఎలాంటి క్రేజ్ తీసుకొచ్చింది? నాకు ఐడెంటిటీ వైజ్, ఎక్స్పోజర్ వైజ్, ఫినాన్షియల్గా ప్లస్ అయింది, 100% ప్లస్ అయింది. ఎందుకంటే అప్పుడు చాలా మందికి తెలియదు, 2-3 ఫిలిమ్స్ చేశాను హీరోగా, తెలియదు. బిగ్ బాస్ తర్వాత చాలా మందికి తెలిసాను, ఫాలోవర్స్ అయినా సపోర్టర్స్ అయినా పెరిగారు. అండ్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్తో కూడా నాకు మేజర్ పార్ట్ ఆఫ్ ది షూట్ వాళ్ళు ఇచ్చిన అక్కడ నుంచి వచ్చిన రెమ్యునరేషన్తోనే అయింది. మేజర్ ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది షూట్. దాని తర్వాత ఒక ఐడెంటిటీ వచ్చింది. సో 100% ప్లస్. ఓకే సో చాలా మంది నెగిటివ్గా కూడా మాట్లాడుతూ ఉంటారు బిగ్ బాస్ గురించి. కొంతమంది పాజిటివ్గా ఉంటారు, చాలా మంది నెగిటివ్గా ఉంటారు. అంటే వాళ్ళు చూసిందే వాళ్ళు నమ్ముతారు. అంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలియదు అని నేను అంట. అంటే ఇప్పుడు ఆ షోలో మీకు ఎలా ఉంటుందంటే లైక్ అది జెన్యూన్గా ఉండదు, ఒక స్క్రిప్ట్ అన్న వేలో ఆలోచిస్తారు. అది ఎక్స్పీరియన్స్ అయ్యే తెలియదు. ఇప్పుడు టీవీలో ఉంది, టీవీలో మీకు 1 hour చూపిస్తారు, టీవీలో 1 hour వస్తుంది. 24 hours షో అయితే 24 hours జరిగే డ్రామాలో 1 hour అయితే, అంటే ఎక్కడెక్కడైతే మసాలా జరుగుతుందో అది హైలైట్ చేస్తారు. సో బేసిక్గా సో ఈ 1 hour చూసి దాన్ని జడ్జ్ చేయలేం కదా. 23 hours ఏం జరిగింది అనేది. ఇప్పుడు అన్ని రోజు 23 hours కూడా ఏదో జరుగుంటుంది కదా. ఇప్పుడు మీరు నేను ఫ్రెండ్స్ అనుకోండి, మార్నింగ్ మన ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసాం ఒక దగ్గర, ఈవినింగ్ వరకు ఎక్కడో మన ఇద్దరికి చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. ఈవినింగ్ నేను మీకు ఒక మాట అన్నాను, మీతో చేయలేదు, మీరు ఎక్కడ వెళ్ళి చేశారు, నేను ఎక్కడ కూర్చున్నా. సో ఇట్స్ లైక్ మూవీయే కదా, ఇట్స్ లైక్ మసాలా. ఇప్పుడు ఏంది, వీళ్ళిద్దరు మార్నింగ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ కట్ అయిపోయాను, దుష్మని అయిపోయాను అనేది చూపిస్తారు. అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నాకు ఆడియన్స్ అదే వాళ్ళ ఇంప్రెషన్లో తీసుకుంటారేమో అనుకుంటున్నాను. కానీ మధ్యలో ఏం జరిగింది అన్నది తెలియదు. ఏం జరిగింది, మీరు ఏదో నార్మల్గా మీకు అక్కడ కూర్చోాలని లేదని అక్కడ కూర్చున్నారేమో, తెలియదు కదా. అండ్ మీకు మూడ్ బాగాలేక అక్కడ కూర్చున్నారేమో, దాన్ని అలా చేస్తారు. ఎడిటర్ షో బేసిక్గా. ఓకే మీన్స్ వాళ్ళకు కూడా అంటే డ్రామా ఉంటేనే వ్యూవర్స్ చూస్తారు కదా. సో బేసిక్గా దాన్ని హైలైట్ చేస్తారు, దాన్నే వీళ్ళు అదే ఇంప్రెషన్ ఫామ్ చేసుకుంటారేమో అని అనిపించింది. ఓకే సో నెక్స్ట్ ఏమైనా కాల్స్ వస్తున్నాయి మళ్ళీ బిగ్ బాస్ నుంచి? ఇప్పటివరకు అయితే రాలేదు. ఇప్పటికి వేరే షోస్కి వచ్చాయి, బీబీ జోడి అని ఒక షోకి, దానికి దీనికి వచ్చాయి. బిగ్ బాస్కి అయితే రాలేదు. ఓకే సో కమింగ్ బ్యాక్ టు మూవీస్, సో మీ ఓన్ ప్రొడక్షన్లో మళ్ళీ ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు నేను ప్లాన్స్, ఇప్పుడు నేను యాక్చువల్లీ మూవీ ఫస్ట్ నుంచి ఓటీటీకే అనుకున్నాను కాబట్టి ఓటీటీ ఐఎమ్ హ్యాపీ. అంటే బిగ్ బాస్ స్టేజ్ మీద ఏదైతే చెప్పానో మూవీ కోసమే వచ్చానని, బయటకు వచ్చిన తర్వాత మూవీ ఫినిష్ చేసుకొని ఓటీటీలో రిలీజ్ చేశాను కాబట్టి ఐఎమ్ హ్యాపీ. నెక్స్ట్ థియేటర్ అనుకుంటున్నాను, పెద్ద రేంజ్. సో చేస్తాను, ప్రొడ్యూసర్స్ కూడా వస్తున్నారు, సో చూడాలి. ఓకే సో ఇప్పుడు మీరు సినిమా ఫీల్డ్కి రావడం అంటే అంత ఈజీ అయితే కాదు. అంటే మీరు ఎంత ఆడిషన్స్ ఇచ్చినా కూడా ఎక్కడైనా వచ్చిన తర్వాత అయినా రాకముందైనా చిన్న సపోర్ట్ అనేది ఉండాలి. మీకు అలా ఎవరైనా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? అంటే ఫ్యామిలీ సైడ్ నుంచి ఎవరు లేరు. మా సిస్టర్ వాళ్ళు జస్ట్ హెల్ప్ చేశారు ఈ మూవీకి. ఫస్ట్ ఫ్రెండ్సే, మేజర్ సపోర్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. దాని తర్వాత వర్కర్ వీడు బాగానే డీసెంట్ అయినా చేస్తున్నారని మా సిస్టర్ వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేశారు. ఇండస్ట్రీ సైడ్ నుంచి అయితే ఎవరు లేరు. అంటే నేను ఎక్కువ తిరిగాను బేసిక్గా బయట, కొంచెం ప్రైవేట్గానే ఉంటాను అనమాట. అండ్
తెలిసిన వాళ్ళందరూ కూడా బాగుంది, అంటే ఎవరైతే తెలుసో వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఈ మూవీకి సత్యదేవ్ గారు, నాగేశ్వర్య, ఆదార్ శర్మ, వీళ్ళందరూ వైష్ణవ్ తేజ్, వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. అందరూ స్టోరీస్ పెట్టారు, ఇన్స్టాలో పోస్ట్ చేశారు. బుజ్బాబు గారు చాలా మంది చేశారు. కొట్టాల సారీ మన డైరెక్టర్స్ శివ, వీళ్ళందరూ చేశారు, బాగా చేశారు. ఓకే. సో ఇప్పుడు మీరు సినిమా అంటే ఇష్టంతో ఏదైనా చేస్తాను వచ్చారా, లేదు అని అంటే హీరో అవుదాము అని వచ్చారా? ఎందుకంటే మీరు డైరెక్షన్లో కూడా ఉన్నారు కాబట్టి. నాకు మూవీస్ అంటే ప్యాషన్ అండి. సో బేసిక్గా ఫస్ట్ నేను యాక్టింగ్గానే వచ్చాను. యాక్టింగ్ చేస్తున్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది, ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. 1 year కాళ్ళు చేతులు అన్నీ పడిపోయాయి. సో డాక్టర్స్ కూడా నాకు స్టిల్ సర్వైకల్ ఇంజరీ అనమాట. సో 1 year 2 months ప్యారలైజ్డే ఉన్నా. అప్పుడు అంటే అందరూ ఇంకా వీడు నడవడం బ్యాక్ టు నార్మల్ అనేది కష్టం అని చెప్పారు. అప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఐ వాంట్ టు బి ఇన్ ఫిలిమ్స్. సో నేను అప్పుడు రైటింగ్ ప్యాషన్ ముందు నుంచే ఉండేది, ఇంట్రెస్ట్. రైటింగ్, డైరెక్షన్ స్కిల్స్ కూడా కొన్ని నేర్చుకున్నాను. సరే ఏదో ఒకటి చేద్దాం, కానీ మూవీస్లోనే ఉండాలి, ఇండస్ట్రీలో ఉండాలి, ఇదే డైరెక్షన్, యాక్టింగ్ ఏది ఉన్నా సరే. లక్కీలీ నేను మళ్ళీ రికవర్ అయిపోయి క్యూర్ అయిపోయాను, మళ్ళీ యాక్టింగ్ ఆఫర్స్ వస్తున్నాయి. సో నేను మళ్ళీ రీస్టార్ట్ చేశాను. సో డైరెక్షన్ వైపు చూస్తే మీకు ఏ డైరెక్టర్ అంటే ఎక్కువ ఇష్టం? పూరి సార్ ఆల్ టైమ్ ఫేవరెట్. పూరి సార్ నాకు ఫస్ట్ సినిమా కూడా ఆయన దాంట్లోనే ఆఫర్ వచ్చింది కాబట్టి ఇంకా హ్యాపీ. నేను ఆయనే ఏదో నన్ను లాంచ్ చేసిన. ఎందుకు ఆయన అంటేనే అంత ఇష్టం? నాకు మొండితనం ఉంటుంది. సో బేసిక్గా అంటే మీకు మొండితనం ఇష్టం అంటే ఒక రియాలిటీ ఉంటుంది నాకు, బేసిక్గా ఆర్టిఫిషియాలిటీ ఉండదు. మీరు పూరి సార్ ఫిలిం చూసినా కానీ అవును, ఎప్పుడు మనము అంతకుముందు మీరు చూసుంటే మదర్ ఎప్పుడు తినిపించేది, మదర్ నా కొడుకు ఇష్టం, ఇవి ఎక్కువ మదర్ భుజగించేది, ప్రేమించేది ఎక్కువ చూపించారు. కానీ పూరి సార్ మూవీస్ వచ్చినప్పటి నుంచే మన మదర్స్ మనకు కొడతారు కూడా, అప్పుడప్పుడు స్లాప్ ఇస్తారు, కొడతారు, తంతారు, అవన్నీ కూడా. ఎందుకంత కనెక్ట్ అయ్యారు ఆడియన్స్ కూడా, రియాలిటీ చూపించాడు కాబట్టి. ఇప్పుడు అమ్మాయి వెనకాల పడ్డా అమ్మాయిని భుజగించేది, అమ్మాయి వెనకాల పడేది ఎప్పుడు చూపిస్తుండే, అమ్మాయి కొట్టేది, అమ్మాయిని తిట్టేది కూడా అవి జరుగుతుంటాయి. ఎందుకంటే ఎవరు అంత ఫ్రాంక్గా చూపించలేదు, అందుకే ఎక్కువ కనెక్ట్ అయ్యారు అందరూ. అండ్ హీరోగా మొండితనం ఉంటుంది, వాడి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఆయన పర్సనల్ కూడా నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మహబూబా టైంలో చాలా ట్రావెల్ అయ్యాను కాబట్టి చాలా నేర్చుకున్నాం చూసి. ఓకే. సో ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరు మరి? నాకు ప్రభాస్ గారు ఇష్టము, చిరంజీవి సార్ అంటే చాలా ఇష్టం. ఓకే. సో అంటే కలిసారా ఎప్పుడైనా? చిరంజీవి సార్ది నేను ఒక 75 days సైరా నరసింహారెడ్డిలో బ్యాక్గ్రౌండ్లో చేశాను. అప్పుడు చూశాను, 50 days సార్ని దగ్గర నుండి చూశాను అనమాట. అది ఇప్పటికి మర్చిపోను. కుదరలేదా? అంటే హాయ్ హలో చెప్తాం అంతే, అందరికీ చెప్తారు సార్ అంతే. పర్సనల్గా ఎప్పుడు 1-on-1 కలవలేదు, కానీ ఆ ఎక్స్పీరియన్స్ 50 days సార్ని చూసింది మాత్రం నాకు ఒక ఎక్స్పీరియన్స్. ఆ విజువల్ అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటుంది. సో ఎలా ఫీల్ అవుతారు ఒకవేళ చిరంజీవి గారి మూవీలో యాక్టింగ్ ఏదైనా వచ్చింది కానీ మిస్ అయింది? అప్పుడు నాకు కోవిడ్ వచ్చింది. నాకు ఒక చిన్న రోల్ వచ్చింది మన వాల్తేరు వీరయ్యలో, బాబీ గారు పిలిచారు. కానీ షూటింగ్కి 1 day బిఫోర్ నాకు కోవిడ్ ఇది వచ్చిందండి, రిస్కీ కదా అని చెప్పి వెళ్ళలేదు, జస్ట్ మిస్ అయింది. ఇక ఫ్యూచర్లో వస్తుందేమో. ప్రభాస్ గారిది ఇక్కడే బ్యాక్గ్రౌండ్లో వెళ్ళి చేయమన్నా చేస్తా, ఏడీ వెళ్ళి చేయమన్నా చేస్తా, బాయ్గా చేయమన్నా చేస్తా. అంత ఇష్టమా? ఏ సినిమా ఇష్టం మీకు ప్రభాస్ గారిది ఎక్కువగా? నాకు బుజ్జిగాడు చాలా ఇష్టం. యాక్చువల్ ఆయన మూవీస్ అన్నీ ఇష్టం. రాఘవేంద్ర సెకండ్ ఫిలిం చాలా ఇష్టం. ఓకే. సో హీరోయిన్స్ విషయానికి వస్తే నాకు అనుష్క గారు ఇష్టం. అనుష్క గారు, ప్రభాస్ గారు ఇష్టం కాబట్టి అనుష్క గారు. లేదు అలా ఏం లేదు, అనుష్క గారు ఫస్ట్ నుంచి. సౌందర్య గారు ఉండేది ఫస్ట్, అనుష్క గారు. సో ఫ్యూచర్లో అంటే ఇప్పుడు మీరు సినిమాల్లో ఇంకా చేస్తున్నారు కాబట్టి, అంటే ఇంకా మీకు డైరెక్షన్ వైపు ఇంట్రెస్ట్ ఉంది, ఈవెన్ హీరో రోల్స్, ప్రొడ్యూసర్గా అన్నీ చేశారు కాబట్టి ఏ హీరోయిన్తో వర్క్ చేయాలని ఉంది? డైరెక్టర్గా కానీ, ప్రొడ్యూసర్గా కానీ, లీడ్ రోల్లో కానీ? అందరితో చేశాను. అంటే సీనియర్ హీరోయిన్స్ ఉన్నారు కదా, వాళ్ళలో అంటే మీకు వీళ్ళతో చెయ్యాలి అని ఒకటి మిగిలిపోయి ఉంటుంది. నేను సోనియా అగర్వాల్ గారితో చేశాను, 7BG హీరోయిన్తో చేశాను. తను కూడా చాలా స్వీట్. బేసిక్గా తను యాక్చువల్లీ అంటే నాది ఒక టిపికల్ క్యారెక్టర్. సో తనతో చేశాను చాలా, అంటే తను అంత పెద్ద హీరోయిన్ అయినా చాలా స్వీట్గా చాలా బాగా చేశారు అనమాట.
అనుష్క గారితో చేస్తాను ఏదైనా ఒక మూవీ ఛాన్స్ వస్తాయి రష్మిక గారితో చేస్తాను. ఓకే, సో ఫైనల్గా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలి అనుకుంటే మీ మూవీ ప్రమోషన్స్ గురించి కానీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి కానీ చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అండి అజయ్ గారు స్ట్రీమ్ అవుతుంది జీ5లో, ట్రెండింగ్లో ఉంది. మూవీ Jan 12కి రిలీజ్ అయింది. మంచి ఫిలిం, డీసెంట్ ఫిలిం, ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడొచ్చు. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ సపోర్ట్ చేయండి. అంటే మీకు తెలియకపోతే చెప్తున్నాను, అండ్ చిన్న సినిమా, సో బేసిక్గా ఎక్కువ ప్రమోట్ చేయలేకపోయాము. సో అయినా ట్రెండింగ్లో ఉంది, మీ సపోర్ట్ వల్లే. ప్లీజ్ వాచ్ అజయ్ గారు ఆన్ జీ5. ఓకే, సో ఈ సినిమా నుంచి ఏదైనా డైలాగ్ చెప్తారా ఆడియన్స్ కోసం? అంటే హీరోయిక్ డైలాగ్స్ అంటే ఏం లేవండి. సో బేసిక్గా అందులో ఏమున్నాయంటే 25 వచ్చిన కూడా కుటుంబానికి బలం అవ్వాలి కానీ భారం అవ్వకూడదు అని చెప్పి. సో అంటే సన్ ఎప్పుడు ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి అని. అవును, చాలా బాగుంది. సో బేసిక్గా మదర్తో అంటాను అనమాట. అండ్ మదర్ కూడా ఒక మంచి డైలాగ్ ఉంటుందండి, ఏంటంటే ఎప్పుడు కష్టాలే మనం అందరూ ఓడించాయని ఫీల్ అవుతాము, ఒకసారి నువ్వు కష్టాలను కూడా ఓడించు, దెన్ యూ విల్ గెట్ టు నో వాట్ ఈస్ రియాలిటీ అని. ఓకే, సో అది నాకు చాలా ఇష్టం. ఓకే, సో నైస్, చాలా చాలా బాగా మాట్లాడారు, అన్నీ షేర్ చేసుకున్నారు. అండ్ ఆల్ ది బెస్ట్, ఇంకా మంచి సక్సెస్ రావాలి, మంచి సినిమాలో మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి 24 ఫ్రేమ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.